మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా రోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దాం. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారండి. నిన్న మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్, బిగ్ బాస్ తరపున దోపిడీకి కుట్ర అమలులో ప్రధాన పాత్రధారి, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ రూపొందించింది ఆయనే. డిస్టిలరీలను గుప్పెట్లో పెట్టుకుని సొంత బ్రాండ్ తయారీ ఆధారాలు సేకరించిన సిట్, సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో సిట్ ఎదుర హాజరైన మిథున్ రెడ్డి 7 గంటల పాటు విచారించిన అధికారులు విచారణకు సహకరించకపోవడంతో అరెస్ట్ చేశారని నిన్న. ఇక ఛార్జ్ షీట్లో జగన్ గారి పేరు యాడ్ చేశారు. మద్యం కుంభకోణం కేసులో పలు చోట్ల ప్రస్తావించిన సిట్, దోపిడీకి వీలుగా నూతన మద్య విధానం రూపకల్పన సహా పలు అంశాల్లో మాజీ సీఎం పేరు ప్రస్తావన, కొత్తగా మరో 8 మంది నిందితులు, 16 మంది పాత్రపై అభియోగాలు, 305 పేజీలతో అభియోగ పత్రం, వేల కొద్దీ అనుబంధ పత్రాలు, మనీ ట్రయల్ వివరాలు పొందుపరిచిన సిట్ అధికారులు. ఇక రాజకీయాల్లో మలినాలను తొలగించాలి, నేరపూరిత నేతలు అవసరమా, మనం అడ్డుకోలేమా, ఆగస్టు 15 నాటికి సచివాలయం ప్లాస్టిక్ రహితం, అక్టోబర్కు మున్సిపాలిటీల్లో, తిరుపతి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలిపారండి. 1147 కోట్ల గ్రీన్ ల్యాంప్ పెట్టుబడులు. తిరుపతి జిల్లా మేకనూరు పారిశ్రామిక వాడలో గ్రీన్ ల్యాంప్ కంపెనీ 1147 కోట్లతో అదనపు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలం ఆమోదం తెలిపింది. ఇక భారత్ పాక్ ఘర్షణలో 5 జట్లు కూలాయి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఏ దేశానివో చెప్పని అగ్ర రాజ్యాధినేత మోడీ సమాధానం చెప్పాలని కాంగ్రెస్ అడిగింది. దేశానికి వాస్తవం తెలియాలని రాహుల్ గాంధీ గారు అడిగారు. ఇక హరిహర వీరమల్లు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మానవ మేధస్సుకు ప్రత్యామ్నాయం లేదని నాస్కామ్ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ కిరణ్ కార్నిక్ తెలిపారు. ఇక గ్రెనేడ్ లారీలు ఆపితే తొక్కిచ్చేస్తామని అక్రమ రవాణా ముఠా బెదిరింపు. పల్నాడు జిల్లాలో 14 లారీలు పట్టివేత. ఐటీసీ కంపెనీ గోడాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది విశాఖపట్నంలో. ఇక గ్రీన్ హైడ్రోజన్పై పెట్టుబడులు పెరిగాయి. త్వరలో ఏపీ గ్రీన్ హైడ్రోజన్ అసోసియేషన్ ఏర్పాటు. ఘనంగా ముగిసిన సమ్మిట్ 2025. ఇంటి నుంచే రిజిస్టర్ పోస్ట్ బుకింగ్ తపాలా శాఖలో 22 నుంచి అమల్లోకి వస్తుంది ఇది. ఇక వైకాపా రాష్ట్ర కార్యదర్శులుగా 51 మంది నియామకమయ్యారు. దేశ ఆర్థిక అభివృద్ధిలో సీఏలది కీలక పాత్ర అని 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు తెలిపారండి. ఇక డిజిటల్ సేకరణకు స్నేహహస్తం, చెల్లింపులకు రిక్తహస్తం. విశాఖలో 100 కోట్లు సేకరించి బోర్డు తిప్పేసిన మ్యాక్స్ సంస్థ డైరెక్టర్లు, ఉద్యోగులు అరెస్ట్, 14 రోజుల రిమాండ్. ప్రధాన నిందితుడు విశ్రాంతి ఐఆర్ఎస్ అధికారి శివ భాగ్యరావు కోసం గాలింపు. ఇక జగన్ అండ తండ్రి అధికారం, మిథున్ రెడ్డికి దోపిడీకి అవకాశం వచ్చిందంట. ఆయన కనుసన్నల్లోనే మద్యం, ఇసుక గనుల సిండికేట్లు. 5 ఏళ్లలో పెద్దారెడ్డి కుటుంబానికి 6,000 కోట్ల కాంట్రాక్టులు. తిరుపతి విమానాశ్రయంలో వీరంగం. తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాక మిథున్ రెడ్డి 2015లో తిరుపతి విమానాశ్రయంలో వీరంగం సృష్టించారు. పాస్ చూపించాలని కోరినందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి విమానాశ్రయ అధికారిపై చేయి చేసుకున్నారు. బలవంతంగా విమానాశ్రయంలోకి ప్రవేశించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో కేంద్రంలో క్రియాశీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. నియోజకవర్గం మీదుగా వెళ్లే కడప బెంగళూరు రైల్వే ప్రాజెక్టును పులివెందుల మీదుగా మళ్లించే ప్రయత్నాన్ని అడ్డుకోలేకపోయారు. మిథున్ రెడ్డి రాజంపేట నుంచి లోక్సభకు ఎన్నిక కావడం ఇది 3వసారి. ఇప్పటి వరకు నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్టు చేయలేదు. జగన్ హయాంలో 5 ఏళ్లు అన్ని కాంట్రాక్టులు పిఎల్ఆర్ సంస్థకే. రైతుల శ్రమ దోపిడీ చేశారు. గనులపై గుత్తాధిపత్యం తీసుకున్నారు. ఇక జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. ఆ పిల్లల బాధలను చూసి చలించిపోయానని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వర్ గారు తెలిపారు. విశాఖ సాగర్ తీరంలో తలసీమియా రన్, పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు. మాజీ మంత్రి ముద్రగడకు అస్వస్థత. ఇక కరుణానిధి పెద్ద కుమారుడు ఎంకే ముత్తు కన్నుమూశారండి. ఇక కామవాంఛతో మృగంలా మారాడని యజమాని భార్యను హత్య చేసి మృతదేహంపై అత్యాచారం. ఇక బాలిక సజీవ దహనానికి యత్నం. గోపాల్పూర్లో, ఒడిశాలో కనిపెంచిన తల్లిదండ్రులనే కడతేర్చాడంట. మతిస్థిమితం కోల్పోయిన కుమారుడి చేతిలో తల్లిదండ్రుల హత్యకు గురయ్యారు మారేడుమిల్లిలో. కోటపల్లి నర్సాపురం మధ్య రైల్వే లైను పనులకు కదలిక. 5 నెలల్లో 2వ విడత భూ సమీకరణ పూర్తి. ఇక 10 లక్షల ఉద్యోగాలకు ఎంఓయూలు పూర్తి. ఏపీకి భారీగా తరలి వస్తున్న కంపెనీలు మంత్రి లోకేష్ గారు తెలిపారు. గన్నవరంలో ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ ప్రారంభించారు. ఇక రాజకీయ కక్షతో పెట్టిన కేసు ధైర్యంగా ఎదుర్కొంటానని మిథున్ రెడ్డి గారు తెలిపారండి. 24వ తారీఖున బంగాళాఖాతంలో అల్పపీడనం
రాష్ట్ర హక్కులపై నిలదీయండని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల గారు కోరారు. మద్యం కుంభకోణంలో మరో 8 మంది, వీరంతా ముడుపుల వసూళ్ల నెట్వర్క్ సభ్యులే అభియోగ పత్రంలో పేర్కొన్న సిట్ అధికారులు. ఇక వాల్ స్ట్రీట్ జర్నల్, రాయిటర్స్కు నోటీసులు. విమాన ప్రమాదంపై ఊహాజనిత కథనాలు రాశాయన్న పైలట్ల సంఘం క్షమాపణకు డిమాండ్. ఖండించిన ఏఏఐబి. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంతో పాటు ఆ ఘటనకు సంబంధించిన ప్రాథమిక దర్యాప్తులోని అంశాలపై వస్తున్న ఊహాజనిత వార్తలపై ఏఏఐబి మండిపడింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతున్న దశలో ముందే ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుందని స్పష్టం చేసింది. ఇక ఇండియా కూటమి అష్టదిగ్బంధ వ్యూహం, పహల్గాం ఉగ్రదాడి, ట్రంప్ మధ్యవర్తిత్వంపై కేంద్రాన్ని నిలదీయాలనే నిర్ణయం. ఇక ఢిల్లీలో నిద్రమాత్రలతో చావలేదని భర్తకు కరెంట్ షాక్ ఇచ్చి ప్రియుడితో కలిసి అంతమొందించిన భార్య అంటండి. కొండపోత వర్షాలతో గుండెకోత. బీహార్లో 34 మంది, యూపీలో 18 మంది మృతి చెందారు. నైట్ క్లబ్ వద్ద ప్రజలపైకి దూసుకువచ్చిన వాహనం. అమెరికాలో 30 మందికి గాయాలయ్యాయి. కాశ్మీర్ సమస్యకు చీనాబ్ సూత్రం. జమ్మూ కాశ్మీర్ మతపరంగా విభజించాలన్న పాక్. కార్గిల్ పోరుకు ముందు ఢిల్లీ హోటల్లో చర్చ. బిలీవర్స్ డలైలామా పుస్తకం వెల్లడి. తయారీ కాకుండా కూర్పుతో సరే అని రాహుల్ గాంధీ గారు తెలిపారండి. నోయిడాలో ఓ ఎలక్ట్రానిక్స్ ఫ్యాక్టరీని పరిశీలిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు. ఇక 300కు పైగా డ్రోన్లతో ఉక్రెయిన్పై రష్యా దాడులు చేసింది. గాజాలో కాల్పులు, 32 మంది మృతి చెందారు. రాహుల్ వ్యాఖ్యలపై సిపిఎం అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్సభ ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ దేశంలో లౌకిక శక్తులు ఏకం చేయడానికి కృషి చేయాలి తప్ప చీలికలు, అయోమయం సృష్టించరాదని సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్ శనివారం హితవు చెప్పారండి. ఇక గరీబ్ రాథ్ ఇంజన్లో చెలరేగిన మంటలు. లోక పైలట్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం. జైపూర్లో మైనారిటీలకు భారత్ అత్యంత సురక్షిత ప్రదేశం. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. లక్షద్వీపుల్లో రక్షణ ప్రాజెక్టు వద్దని ఎంపీ గారు తెలిపారండి. ఇక వర్సిటీలో ప్రొఫెసర్ల వేధింపులు. బీడీఎస్ విద్యార్థి ఆత్మహత్య. 18 రోజుల్లో 50 లక్షల కుటుంబాలకు చెంతకు. సుపరిపాలనలో తొలి అడుగులో టీడీపీ ఇంటింట ప్రచారం. ఏడాదిలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తున్న నాయకులు. ఇక ఏపీలో పెట్టుబడులపై చర్చలు జరుపుతున్నామని మహేంద్ర గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహేంద్ర గారు తెలిపారండి. ఆరోగ్యాంధ్రలో వైద్యులు భాగస్వామ్యం కావాలి. ప్రైవేటు వైద్యులు 15 రోజులకోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయాలని మంత్రి సత్యకుమార్ గారు తెలిపారు. ఇక టీటీడీలో 4 అన్యమత ఉద్యోగులు సస్పెన్షన్. శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి గారు. ఇక నేటి నుంచి శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు. లక్ష్యం, గమ్యంపై స్పష్టతతో విజయం సొంతమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వెంకట జ్యోతిర్మయ్ ప్రతాప్ వ్యాఖ్యానించారు. ఇంకా ట్రంప్ను కుదిపేస్తున్న స్నేహం. ఎప్స్టీన్తో బంధంపై మీడియాలో కథనాలు. ఉలిక్కిపడ్డ అమెరికా అధ్యక్షుడు. పరువు నష్ట దావాతో ఎదురుదాడి. కోర్టులు సాధారణంగా గ్రాండ్ జ్యూరీ విచారణ పత్రాలు విడుదల చేయడానికి ఇష్టపడవు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప బయట పెట్టవు. 2019లో ట్రంప్పై కాంగ్రెస్ అభిశంసన కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఎఫ్స్టీకు సంబంధించిన గ్రాండ్ జ్యూరీ పత్రాలను హౌస్ డెమోక్రాట్లు కోరగా కోర్టు నిరాకరించింది. ఒకవేళ కోర్టు అంగీకరించిన పత్రాలు విడుదల చేసిన ఏ విషయాలను విడుదల చేయాలి, బాధితులు, సాక్షుల సున్నితమైన సమాచారాన్ని ఎలా రక్షించాలి అన్న విషయంపై నిర్ణయం తీసుకోవడానికి వారాలు, నెలలు పట్టచ్చు. అంతేకాకుండా కుంభకోణానికి సంబంధించిన శక్తివంతమైన వారి పేర్లు బయట పెట్టకపోవచ్చు. ఇక వాల్ స్ట్రీట్ జర్నల్ రూపర్ట్ మర్డోక్పై ట్రంప్ పరువు నష్ట దావా. $10 కోట్ల చెల్లించాలని డిమాండ్ చేశారు. దౌత్య విభేదాలకు తర్వాత తొలిసారి మాల్దీవులకు ప్రధానమంత్రి మోడీ గారు. ఇండిగో విమానం ల్యాండింగ్లో సమస్య. ప్రయాణికులు హడలెత్తారండి. శనివారం ఉదయం ముంబై నుంచి బయలుదేరిన 6E5349 విమానం. ఇక అక్రమ బెట్టింగ్ కేసులో మెటా, గూగుల్కు ఈడీ సమన్లు జారీ చేశారు. కాశ్మీర్ యువతను నాశనం చేసిన హింసావాదమని బిలాల్ ఘనీ గారు తెలిపారు. ఇక ఉగ్రవాదుల రక్షణకు పాక్ చట్ట సవరణ. మరణశిక్ష యావజ్జీవ ఖైదీగా మార్పు. చట్ట సవరణకు సెనెట్ ఆమోదం. యూపీలో భారీ ట్రక్ పైకి దూసుకువెళ్లిన మినీ వ్యాన్. ఒకే కుటుంబానికి చెందిన 3 సహా 6 మృతి. రాష్ట్రపతికి కోర్టు గడువు ఇవ్వచ్చా అని రేపు సుప్రీంకోర్టు విచారణ. పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యే రాజీనామా. ఇక ఒబామాపై విచారణ చేపట్టాలని గబ్బర్డ్స్ అడిగారండి. ఇక త్వరలో రైళ్లు ఎగుమతి చేస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలిపారు. కాజీపేటలో రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని పరిశీలన. కాజీగూడ, జోధ్పూర్ రైలు ప్రారంభం. ఇక తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణం. ఇక అధికారులు అంతం చేసే చట్టం లేదని జగన్ గుర్తుంచుకోవాలని సోము వీర్రాజు గారు హితవు పలికారండి. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. బనకచర్లతో నష్టం ఒక్క బంగాళాఖాతానికే. ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత జగన్కు లేదని మంత్రి నిమ్మల గారు తెలిపారు.
హైదరాబాద్లో మళ్లీ దంచికొట్టిన వరుణుడు. జవహర్ నగర్, కాప్రా, ఉప్పల్లో వాన బీభత్సం. కాప్రాలో అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల నమోదు. ఇక సర్వే చేసి భూముల హద్దులు చూపించండి అని టీడీపీ కేంద్ర కార్యాలయం బాధితుల ఫిర్యాదు. ఆర్టీసీ స్థలాలను లూలుకు కట్టపెట్టవద్దని సిపిఐ కోరిందండి. ఇక సిఎక్స్ఓ క్లబ్లో చేరండని విదేశాల్లో కంపెనీలు పెట్టిన ప్రవాసాంధ్రులకు ఏపీ ఎన్ఆర్టీ పిలుపు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారని ఓటీటీలు, సినిమాలు చూసి హత్యలు, పోలీసులకు చిక్కకూడదని కుయుక్తులు. అయినా 99% మంది పట్టివేత. ఇక రోగి ఆరోగ్య సంరక్షణే కీలకమని ఎన్ఎస్ఐ సదస్సులో ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి తెలిపారు. మాతృభాషను సంరక్షించే ప్రవాసీలను గౌరవించుకోవాలని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ గారు తెలిపారు. తెలుగు యూనివర్సిటీ 2024 ప్రతిభ పురస్కారాలు ప్రదానం చేశారు నిన్న. ఇంకోసారి సాక్షిలో చూద్దామండి. ఆధునిక జీవన శైలి వల్ల పెరుగుతున్న ఒత్తిడి కంటిపైన ప్రభావం చూపుతుంది, అనేక కంటి సమస్యలకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక చైనా ప్రపంచంలోనే అత్యంత భారీ జల విద్యుత్ ప్రాజెక్టును బ్రహ్మపుత్ర నదిపై ప్రవాహక మార్గంలో మొదలుపెట్టింది. వియత్నాంలో విరుచుకుపడిన తుఫాన్లో చిక్కుకొని ఓ పర్యాటకులు పడవ నీటి మునగడంతో 34 మంది మృతి చెందారు. పరాకాష్ఠకు బాబు బేతాళ కుట్ర. మద్యం అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం బరితెగింపు. వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్. మద్యం మాఫియా మూల విరాట్ చంద్రబాబే. 2014-15 మధ్య యథేచ్ఛగా దోపిడీ. ఖజానాకు గండి కొట్టి అస్మదీయులకు దోచిపెట్టి 25,000 కోట్లకు మించిన అక్రమాలు. సిఐడి కేసులు. ఇప్పటికీ బెయిల్ పైన చంద్రబాబు. సన్నిహితుల డిస్టిలరీలకు ఎడాపెడా అనుమతులు. ఊరూరా బెల్ట్ షాపులతో మద్యాన్ని ఏర్లై పారించారు. చీకటి జీవోతో ప్రివిలేజ్ పన్ను రద్దు చేసింది బాబే. 2014-19 మధ్య చేసిన దందానే నేడు కొనసాగిస్తున్న చంద్రబాబు తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు ఈ అక్రమ కేసులు, అరెస్టు, అవాస్తవ వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో కుతంత్రాలు, బెదిరింపులు, వేధింపులే అస్త్రంగా సిట్ బరితెగింపు, లేని కుంభకోణం ఉన్నట్టుగా చూపించే పన్నాగం, అబద్ధాల పుట్టగా ఛార్జ్షీట్ దాఖలు. ఇక జిల్లా పంచాయతీ అధికారిపై బూతులతో రెచ్చిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుందంటండి. ఇక ముద్రగడ్డకు అస్వస్థత. ఆ పాపాలు మాకొద్దు. అమెరికా నుంచి మాంసాహారం పాలకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్ ప్రభుత్వం. వాణిజ్య అవరోధం అంటున్న అగ్రరాజ్యం. యుఎస్ పాలు వస్తే 1,00,000 కోట్లకు పైగా నష్టం. ఇక నేను కష్టపడతా, ప్రజలను సుఖపెడతానని చంద్రబాబు గారు అన్నారండి. వాతావరణ మార్పులతో దిగుబడులు ఆవరి. 2050లో వర్షాధార వరి దిగుబడి 20%, 2080లో 10% నుంచి 47% వరకు పతనం. ఇక భారత్లో టెస్లా బ్రాండ్ బాజా భారత్. దేశంలో తొలుత అమ్మకాలు, ఆ తర్వాతే తయారీ. భారత్లో ఎలాన్ మస్క్ కంపెనీ ప్రణాళిక ఇదే. ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి. ఛార్జ్ షీట్లో జగన్, మిథున్ రెడ్డి అరెస్ట్. అభియోగ పత్రంలో 10 చోట్ల ఆయన పేరు. 3,500 కోట్ల స్కామ్పై తొలి ఛార్జ్ షీట్. 305 పేజీలు, 70 వాల్యూమ్స్. మద్యం పాలసీ జీవోలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, 268 వాంగ్మూలాలు, నిందితుల స్టేట్మెంట్లు. తొలి ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి పేరు, కనిపించిన ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పేర్లు తదుపరి ఛార్జ్ షీట్లో చేరుస్తామంటున్న సిట్ అధికారులు. 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ దాఖలు. ఇక 40 కార్లతో బయలుదేరి చివరకు 1 కారుతో సరే బల ప్రదర్శన అడ్డుకున్న పోలీసులు. ఇది నిలబడే కేసు కాదని మిథున్ రెడ్డి తెలిపారు. నేర చరిత్ర ఉన్న నేతలను ఊడి చేయాలి, ఇంట్లోని చెత్తలాగా వారిని తొలగించాలి. రాష్ట్ర రాజకీయాలు కలుషితం, హింస రాజకీయాలు చేయను, అలా చేసేవారి గుండెల్లో నిద్రపోతా. సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందిస్తుంటే భగ్నం చేయాలని చూస్తున్నారు. సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం. అన్నదాత సుఖీభవ నిధులు కేంద్రం ఇచ్చినప్పుడు ఏపీ వాటాన్ని జమ చేస్తున్నాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం. ఏడాదిలోనే 10 లక్షల కోట్ల ఎంఓయూలు. తిరుపతి ప్రజావేదికలో సీఎం చంద్రబాబు గారు. ఇక చురుగ్గా నైరుతి. నేడు రేపు పలు చోట్ల భారీ వర్షాలు. 24న బంగాళాఖాతంలో అల్పపీడనం. రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ఉభయ సభలో వాడివేడిగా సాగే అవకాశాలు. ప్రతిపక్షాలకు ఆయుధంగా ట్రంప్ వ్యాఖ్యలు. నేడు అఖిలపక్ష సమావేశం. ఇక నేటికి సాక్షిగా బందర్ తాజ్మహల్ ఓ ఆంగ్లేయుల జంట ప్రేమకు చిహ్నం. పీటర్ అరాబెల్లా అపురూప ప్రేమగాథ. పెళ్లిదాకా చేరకనే విషాదాంతం. ప్రియురాలికి గుర్తుగా బందర్ మహల్. గాజుపేటలో పదిలంగా ఆరాబెల్లా భౌతికాయం. ఇక ఆంధ్రప్రభ చూద్దామండి ఒకసారి. లిక్కర్ స్కామ్ కేసులో A4 మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారు. నేరమయ్య రాజకీయాలను క్లీన్ చేస్తాం. చట్టం తొలగించినట్లే రోత నేతల నుంచి విముక్తి కల్పిస్తానని తెలిపారు. నాలా చట్టం స్థానంలో కొత్త పాలసీ. ఇక భూ వినియోగ మార్పిడి సులభతరం. పట్టణ ప్రణాళిక విభాగానికి అధికారాల బదలాయింపు. త్వరలో మార్గదర్శకాలు జారీ. ఏకకాలంలో అనుమతులకు గ్రీన్ సిగ్నల్. 24న కేబినెట్లో కీలక నిర్ణయం. ఇక మీరు విచారణకు రండి, రేపు ఉదయం 10 గంటలకు రావాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి నోటీసులు ఇచ్చారండి. ఇక పెట్టుబడుల కోసమే పొరుగు రాష్ట్రాలతో పోటీ, అభివృద్ధి మా లక్ష్యం, ఘర్షణలు కాదు. జనవరిలో అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్. రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయి. ఆర్థిక అభివృద్ధిలో సీఏలు భాగస్వామి కావాలని సీఏ విద్యార్థుల మెగా సమావేశంలో మంత్రి లోకేష్ గారు తెలిపారు. డిజిటల్ గ్రోత్ ఇంజన్గా ప్రతి నగరం. చంద్రబాబు బ్రాండ్తోనే రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు
ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి నారా లోకేష్ గారు తెలిపారు. ఏడాదిలోగా మరో 1000 ఉద్యోగాల కల్పన. ట్రేడ్ డీల్పై కుదరని ఏకాభిప్రాయం. చాలా అంశాలపై పీటముడి. వాషింగ్టన్లో ముగిసిన 5వ రౌండ్ చర్చలు. మరోవైపు 4 యూరోపియన్ దేశాలతో కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. తెరపైకి RIC త్రయం. ఒకే జట్టుగా రష్యా, భారత్, చైనా దేశాలు. ప్రాంతీయ స్థిరత్వానికి, భద్రతకు ప్రయోజనం. రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన. సానుకూలంగా స్పందించిన బీజింగ్. ఆచితూచి అడుగులేస్తున్న భారత్. పశ్చిమాసియా ఒత్తిళ్ల నేపథ్యంలో కీలక పరిణామం. ఇక నిండుకుండల్లా జలాశయాలు. స్థిరంగా వరద ఉద్రిక్తత. ఇక ముద్రగడ్డకు అస్వస్థత. కొద్ది రోజులుగా క్యాన్సర్తో సమస్యలు. హైదరాబాద్కు తరలింపు. ప్రోటోకాల్ ఇక ఎవరికి వారే. రెవెన్యూ శాఖకు ప్రోటోకాల్ విముక్తి. ఇక నుంచి ఎవరి శాఖకు వారే బాధ్యులు. వేగంగా కసరత్తు. త్వరలో జీవో. ఇప్పటికే ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు. పాత విధానంతో రెవెన్యూ అధికారులకు వ్యయ ప్రయాసాలు. సకాలంలో బిల్లులు విడుదల కాక ఇబ్బందులు. ఫలితంగానే కొంతమంది అధికారులు అక్రమ వసూళ్లు. కొత్త విధానంతో అందరికీ మేలు. ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి. ఎస్ బ్యాంక్ లాభంలో 59% వృద్ధి జరిగింది. ఇక షుగర్, గ్యాస్ ట్యాబ్లెట్లు తెగవాడుతున్నారు. వ్యాధుల తీవ్రత, మందుల వినియోగంలో అనూహ్య మార్పులు. అధిక అమ్మకాలు సాధిస్తున్న గ్లైకోమేట్ ప్యాన్ బ్రాండ్లు. స్నాప్డీల్ మాతృ సంస్థ ఎస్ వెక్టర్ IPOకు. ఇక HDFC బ్యాంక్ 1:1 బోనస్ షేర్లు. రికార్డు తేదీ వచ్చే నెల 27న ₹5 ప్రత్యేక డివిడెండ్. ICICI బ్యాంక్ లాభం 13,558 కోట్లు. ఇక లలిత జ్యువెలరీస్లో బంగారు నగలపై తక్కువ తరుగు. యూనియన్ బ్యాంక్ లాభాల్లో 12% వృద్ధి జరిగింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభంలో 33% ఇంక్రీజ్ అయింది. ఇక మోసపూరిత రిఫండ్ సందేశాలు వస్తున్నాయి. అప్రమత్తంగా ఉండాలంటున్న IT శాఖ. ట్రక్కుల వయసు మీరుతుంది. దేశీయ సగటు 10 ఏళ్లు. కోవిడ్ సమయంలో కొనుగోళ్లు తగ్గాయి. కొత్త వాటికి మారాల్సిన సమయం ఇదే. పరిశ్రమలకు కలిసి రావచ్చని తెలిపారు. 60% రీప్లేస్మెంట్ విక్రయాలు. ఇక ఇండియన్ సిమెంట్స్ నష్టం 132 కోట్లు. భారత్, ఐరోపా దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు. తక్కువ వేతన జీవుల్లో 93% మందికి క్రెడిట్ కార్డులే ఆధారం. ఇంకోసారి నోటిఫికేషన్స్ చూద్దామండి. శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తిరుపతి సంస్థలో నర్సింగ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో టెర్షియరీ కేర్ మెడికల్ సెంటర్లో ఆయా పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల సంఖ్య 100. దరఖాస్తు ఫీజు ₹590. ఆఫ్లైన్లో దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 4 ఆగస్టు. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ హైదరాబాద్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు భర్తీకి దరఖాస్తు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 46. అర్హులైన అభ్యర్థులు జూలై 28 నుంచి ఆగస్టు 6 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. ఇక సీడాక్ బెంగళూరులో 280 అడ్వాన్స్ కంప్యూటింగ్ రీసెర్చ్ పోస్టులు. BE, BTech, ME, MTech, PhD చేసిన ఉత్తీర్ణులు అర్హులు. ఇక హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్లో 30 ఉద్యోగాలు. 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులు. కొచ్చిన్ షిప్ యార్డ్లో గ్రాడ్యుయేట్ మెరైన్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవ్వండి రోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.